రోజు మనం ఇచ్చిన సమ్ 3 into 5 by 5 into 10 plus 3 into 5 into 7 by 5 into 10 into 15 plus 3 into 5 into 7 into 9 by 5 into 10 into 15 into 20 plus and so on. ఈ ఇన్ఫినిట్ సిరీస్ సమ్ అనేది మనం కనుక్కోవాలి. మనందరికీ తెలిసిన ఫార్ములా ఒకటి ఉంది. 1 minus x whole power minus p by q is equals to 1 plus p by 1 into x by q plus p into p plus q by 1 into 2 into x by q whole square and so on. ఈ ఫార్ములాతో మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ని మనం కంపేర్ చేసుకోవాలి. మనకి ఇచ్చిన దాంట్లో 1 మిస్ అయింది అండ్ ఫస్ట్ టర్మ్ కూడా మిస్ అయింది. ఇక్కడ మనకి 2 టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. సో మనకి ఈ టర్మ్ నుంచి స్టార్ట్ చేసి ప్రాబ్లం ఇచ్చారు. మనం ఈ 2 టర్మ్స్ని 2 సైడ్స్ యాడ్ చేసుకోవాలి, LHSకి అండ్ RHSకి. సో 1 అనేది కామన్ మనం యాడ్ చేసుకున్నాం అండ్ ఇక్కడ p వాల్యూ మనం కంపేర్ చేస్తే p ప్లస్ q టర్మ్ అనేది 5 అండ్ p వాల్యూ అనేది 3. సో మనం p వాల్యూని 3గా కన్సిడర్ చేసుకుంటాం అండ్ మనకి ఇక్కడ x బై q టర్మ్ కూడా కావాలి. ఈ సిరీస్లో మనం కంపేర్ చేసుకుంటే 3 into 5 by 5 కామన్ తీసుకుంటే రెండిట్లో 1 into 2. సో మనం ఇక్కడ 3 by 1 into 2 by 1 by 5ని x by q గా కన్సిడర్ చేయాలి. సో x by q వాల్యూ 1 by 5. ఈ 1 ప్లస్ 3 into 1 by 5 అనేది మనం LHS అండ్ RHSకి రెండింటిని యాడ్ చేసుకోవాలి. సో 1 ప్లస్ 3 into 1 by 5 is equal plus x is equals to 1 plus 3 into 1 by 5 plus 3 into 5 by 5 into 10 and so on. 1 plus 3 into 1 by 5. ఇక్కడ మనకి p వాల్యూ అనేది 3, p plus q వాల్యూ అనేది 5. సో 3 plus q is equals to 5. q is equals to 5 minus 3 that is equals to 2. And x by q వాల్యూ ఇది x by q వాల్యూ 1 by 5. మనకి q వాల్యూ తెలుసు 2. x by 2 is equals to 1 by 5. x is equals to 2 by 5. 1 plus ఇక్కడ LCM తీసుకుంటే 5 plus 3 plus 5x by 5 is equals to ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ అనేది దీనికి ఈక్వల్. సో మనకు వచ్చిన x వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. 1 minus 2 by 5 whole power minus p value 3 by q value 2. LCM 5 minus 2 3 by 5 whole power minus 3 by 2. 8 plus